ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న 100 ఏళ్ల వెండితెర వెలుగు జెలుగులు ధారావాహిక. రచన శ్రీ బికే ఈశ్వర్. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన. వినండి 100 ఏళ్ల వెండితెర వెలుగు జెలుగులు ధారావాహిక. తారలకు కూడా అభిమాన తారలుంటారా అంటే తప్పకుండా ఉంటారు. అసలు ఈ అభిమానించడం, ఫ్యాన్స్ అని అనిపించుకోవడం ఎలా మొదలైంది, అది చివరికి ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేవి చాలా ఆసక్తికరమైన అంశాలు. నిజానికి ఓ నటి వెండితెర మీద అందంగా కనిపించడం వెనక చాలా కథ ఉంటుంది. ఆమె ముఖం ధరిస్తున్న పాత్రకు ఎలా మౌల్డ్ చేయాలి అనేది కీలకమైన విషయం. కళాదర్శకుడు, మేకప్ మ్యాన్ అనబడే ఆకృతి రచయిత, పాత్రకు తగినట్లుగా అనువైన దుస్తులు సమకూర్చే కాస్ట్యూమర్, వెలుగు నీడల్లో ఏ కోణంలో ఆ నటిని అందంగా చూపించడానికి వీలవుతుందో అని రకరకాల కోణాల్లో ప్రయోగాలు చేసి ఆర్టిస్టులో ఉన్న మైనస్ పాయింట్స్ కనపడకుండా చక్కని ఛాయాగ్రహణంలో ఆమెను అందంగా చూపించే ఛాయాగ్రహణ దర్శకుడు, సంభాషణలు, భావప్రకటన బాగా వ్యక్తం చేయించే దర్శకుడు, ఇలా వీరందరి కృషి నేపథ్యంలోనే మనం తెర మీద కళాకారులను చూసి ఆనందించగలుగుతున్నాం. కానీ సామాన్య ప్రేక్షకులకు ఈ తెర వెనుక కథ ఏమీ తెలియదు. అంతా ఆ తార గొప్పతనమే అనే భ్రమలో పడి ఈ తారలందరినీ ఆకాశానికి ఎత్తేస్తారు. ఓహోహో పావునమా పాట స్వర్గసీమ చిత్రలోదని శ్రోతలకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హొయలిలికించే నెరజాణ పాత్రలో మొదటిసారిగా అద్భుతంగా నటించిన భానుమతిని అప్పటి వారంతా ఆంధ్ర గ్రీటా గార్బో అని ప్రస్తుతించారు. అయితే భానుమతిని స్వర్గసీమలో చూసి ఓహో అనుకున్నారు ఆనాటి ప్రేక్షకులు. కానీ భానుమతి కాంచనమాలను చూసి ఓహో అనుకునేవారు. తార మరో తారను అభిమానించడం అంటే అదే. ఈ తారలను అభిమానించడం అనేది సినిమాకు ఉపకారం చేసిందా, అపకారం చేసిందా అనే అంశాలు మనం చర్చించడానికి ముందు, ఆ రోజుల్లో డ్రీమ్ గర్ల్ అని పేరు తెచ్చుకున్న నటి, బ్రాడ్వేలో కాంచనమాల అని శ్రీశ్రీ చేత కితాబ్ అందుకున్న ఆ నటి ఎవరు, ఆమె ఎందువల్ల ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనే అంశాలు పరిశీలిద్దాం. అందరూ ఏకాభిప్రాయంగా అద్భుత సౌందర్య రాశి అని చెప్పుకునే కాంచనమాల గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఐతవరపాడులో 1917 మార్చి 5న జన్మించారు. నటిగా ఆమె తొలి చిత్రం 1935లో విడుదలైన శ్రీకృష్ణ తులాభారం. కలకత్తాలో తయారైన ఈ సినిమాలో ఆమె మిత్రవింద పాత్ర ధరించారు. ఈ చిత్రం ద్వారానే హాస్యనటుడు రేలంగి కూడా పరిచయమయ్యారు. సి పుల్లయ్య గారు ఈ చిత్రానికి దర్శకుడు. ఆ తర్వాత కాంచనమాల 1936లో వచ్చిన వీరాభిమన్యులో ఉత్తర పాత్ర ధరించారు. సాగర్ మూవీ టోన్ వారు తీసిన ఈ చిత్రం షూటింగ్ బొంబాయిలో జరుగుతున్నప్పుడు కొందరు చిత్ర ప్రముఖులు కాంచనమాల అందచందాల గురించి విని ఆమెను చూడడానికి స్టూడియోకు వచ్చేవారట. ప్రముఖ నటి నర్గీస్ తల్లి జద్దన్బాయి ఆమెకు హిందీ నేర్పించి హిందీ చిత్రాలలో నటింపచేయాలని కూడా ముచ్చటపడ్డారట. అయితే విడ్డూరం ఏమిటంటే ఇంతటి అందాల రాశి వెండితెరకు పనికిరాదని కూడా అప్పట్లో ఒక దర్శక నిర్మాత వ్యాఖ్యానించడం జరిగింది. చిత్రసీమలో ఒక్కొక్కరి అంచనాలు ఒక్కొక్కలా ఉంటాయి. ప్రముఖులైన కొందరి జీవితాలను పరిశీలించి చూస్తే అలా తిరస్కారానికి మొదట గురైనా ఆ తర్వాత వాళ్ల చేతే మెప్పు పొందిన సందర్భాలు కనిపిస్తాయి. కాంచనమాల గారి సినీ జీవిత ప్రస్థానాన్ని గుర్తు చేసుకునే ముందుగా తిరస్కారానికి, తర్వాత మెప్పును పొందిన కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుందాం. ఈ పాటలు అన్నీ విని మీరు మీ ఆశీర్వచనాలు నాకు పూర్తిగా అందజేస్తారని చెప్పి, నేను బతుకున్నంత కాలం నేను హాయిగా ఈ సంగీతం ఇలా పాడుకుంటూ ఉండాలని
నేను వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఆబాల గోపాలాన్ని అలరించిన ఆ గొంతు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిదని వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు నేనే ఓ పాటను వ్రాసి పాడుకోవాలని అనిపించి ఇది సంధ్యా సమయం అన్న పాట రచించాను. అది మీకు వినిపిస్తాను, వినండి. ఇది సంధ్యా సమయం, ఇది చీకటి మూసే తరుణం, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్. అయితే ఆశ్చర్యకరమైన ఓ సంఘటన ఘంటసాల గారి గొంతుకు జరిగింది. ఘంటసాల గొంతు పాటకు పనికిరాదని ఓ రికార్డింగ్ కంపెనీ వారు రిజెక్ట్ చేశారంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజంగా జరిగిన సంఘటనే. రాగల రోజుల్లో మనం వినబోయే చిత్రాల్లో ముత్యాల ముగ్గు కూడా ఉంటుంది. అందులో హలో 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 అంటూ రావుగోపాలరావు గారి డైలాగులు అద్భుతంగా అనిపిస్తాయి. ఆ కంఠస్వరం, ఆ పేరు, దాని గురించి చెప్పుకోవాలంటే ఒక విచిత్రం ఉంది. ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావు గారు డైలాగులు చెప్పిన తీరు, ఆ కంఠస్వరం ఆయనకు ఎంత పేరు తెచ్చిందంటే అప్పట్లో ఆ చిత్రం ఆడియో క్యాసెట్స్ విడుదల చేస్తే హాట్ కేక్స్లా అమ్ముడుపోయాయి. కానీ ఆయన తొలి రోజుల్లో జగత్ కిలాడీలు చిత్రంలో విలన్ వేషం వేస్తే ఆ చిత్రం పంపిణీదారులు ఆయన గొంతు బాగాలేదని వేరే ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించారు. कभी किसी को फंसाया कभी नहीं, कभी रिश्वत खाई है कभी नहीं, कभी झूठ मैं बोला हूँ कभी नहीं, तेरे घर में अंधेरा कभी नहीं, वाला कभी मुझे छोड़ना कभी नहीं, भूला तेरा एहसान मैं कभी नहीं. अरे छोड़ना यार. గంభీరమైన ఈ స్వరానికి ఉపోద్ఘాతం అవసరం లేదు. कभी कभी मेरे दिल में ख्याल आता है कि जिंदगी तेरी जुल्फों की नरम छांव में गुजरने पाती तो शादाब हो भी सकती थी. ये रंजो गम की स्याही जो दिल पे छाई है तेरी नजर की शुआओं में खो भी सकती थी. मगर ये हो न सका, मगर ये हो न सका. और अब ये आलम है कि तू नहीं, तेरा गम, तेरी जुस्तजू भी नहीं. गुजर रही है कुछ इस तरह जिंदगी जैसे इसे किसी के सहारे की आरज़ू भी नहीं. न कोई राह, न मंजिल, न रोशनी का सुराग. भटक रही है अंधेरों में जिंदगी मेरी. इन्हीं अंधेरों में रह जाऊंगा कभी खोकर. मैं जानता हूं मेरी हम नफस, मगर यूं ही कभी कभी मेरे दिल में ख्याल आता है. ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ కంఠస్వరం ఎంతో గొప్పదని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన తొలి రోజుల్లో న్యూస్ రీడర్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయన స్వరం ఆ ఉద్యోగానికి పనికిరాదన్నారు. మరి అలాగే దర్శకుడు శ్రీధర్ హేమమాలినిని చూసి సినిమాలకు తగిన ముఖం కాదని తీర్పు చెప్పారు. సావిత్రినైతే సంసారం చిత్రంలో హీరోయిన్ పాత్ర నుంచి చెలికత్తె పాత్రలోకి మార్చి స్నేహితురాలిగా నటిస్తున్న ఓ అమ్మాయిని కథానాయికగా మార్చారు. ఇలాంటి ఉదాహరణల గురించి చెప్పాలంటే సినిమా రంగంలో చాలా ఉంటాయి. కాంచనమాల హీరోయిన్ పాత్రలకు పనికిరాదని ఎవరైతే అన్నారో ఆయన చిత్రంలోనే ఆమె హీరోయిన్గా నటించి ఇప్పుడేమంటారు అని ఆయనను ప్రశ్నించారు నవ్వుతూనే. 1937లో వచ్చిన విప్రనారాయణలో కాంచనమాల దేవదేవి పాత్ర ధరించారు. అందంలోనే కాదు, నటనలో కూడా తన ప్రతిభ ఏమిటో ఆ చిత్రంలో ఆమె చాటి చెప్పారు. ప్రజాదరణ పొందిన నాటకం విప్రనారాయణ. బెంగాలీ దర్శకులు అహీంద్ర చౌదరి విప్రనారాయణ నాటకాన్ని తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా తెరకు ఎక్కించారు. త్రిపురారి భట్ల వీర్రాఘవస్వామి మాటలు పాటలు అందించగా ప్రఫుల్ల మిత్ర పాటలు అందించారు. చుండూరి సత్యనారాయణమూర్తి గారు పద్యాలకు సంగీతాన్ని సమకూర్చారు. కస్తూరి వెంకట్రావు గారు విప్రనారాయణుడిగా, కాంచనమాల గారు దేవదేవిగా, వంగర వెంకట సుబ్బయ్య గారు శ్రీవిలాసుడుగా, మధురవాణిగా రమణీమణి, విష్ణువుగా కె పార్థసారథి నటించారు.
కాంచనమాల గారి నటనతో పాటుగా ఆమె పాడిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రమే మాలపిల్ల. మాలపిల్ల చిత్రంలో నిష్ఠాగరిష్ఠుని పాత్రలో డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారితో పాటుగా వారి కొడుకు గాలి వెంకటేశ్వరరావు గారు ఒక పాత్రను వేశారు. ప్రేమించిన యువతే కాంచనమాల. ప్రేమించి వివాహమాడటం, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, అప్పుడు కుల వ్యవస్థ వచ్చిన అనర్థాల్లో ఆమె నటన అసామాన్యం. గుడిపాటి వెంకటచలం గారి కథకు తాపీ ధర్మారావు గారు మాటలు సమకూర్చుగా, బసవరాజు అప్పారావు గారు పాటలు రాయగా, బిఎన్ఆర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ టీంకు దర్శకులు గొడవల్లి రామబ్రహ్మం గారు. మాలపిల్ల చిత్రంలో కాంచనమాల గారి నటన విశేషంగా జనాలను ఆకట్టుకుంది. వందే మాతరంలో ఆమె నాగయ్య సరసన నటించారు. మంగళసూత్రం అన్న పేరుతో బిఎన్ రాసుకున్న చిన్న కథ ఆధారంగా వందే మాతరం చిత్రం రూపొందించారు. వాహినిలో అప్పటికే భాగస్వాముడైన కెమెరామెన్ కె రామనాథ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, అలాగే సముద్రాల రాఘవాచారి గారు రచన, ఇంకా నాగయ్య గారి సంగీతం అమోఘం. నాగయ్య గారు, కాంచనమాల గారు వందే మాతరం చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా లింగమూర్తి, కళ్యాణి, శేషమాంబ, ఉష, సీనియర్ శ్రీరంజని సహాయ పాత్రలు నిర్వహించారు. అందం, అమాయకత్వం కలబోసిన కాంచనమాల నటన, నాగయ్య గారి కమనీయ సంగీతం చిత్ర విజయానికి దోహదం చేశాయని చెప్తారు. బలమైన కథను ఎన్నుకుని గుండె ధైర్యంతో తానే కథానాయకుడిగా నటించి వైవి రావు గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఇందులో ప్రధాన పాత్రల్ని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, వైవి రావు, కాంచనమాల, బెజవాడ రాజరత్నం, ప్రముఖ రంగస్థల నటులు కొచ్చెర్లకోట సత్యనారాయణ గారు పోషించారు. బలిజేపల్లి మాటలు పాటలు రాయగా ఓగిరాల రామచంద్రరావు గారు సంగీతాన్ని సమకూర్చారు. ఒకవైపు కట్టుబాట్లు, మరొకవైపు ఆంక్షలు, వయసురీత్యా చెలరేగే కోర్కెలు, మధ్యలో నలిగిపోయిన కథానాయికగా కాంచనమాల నటన అమోఘమని ప్రజలు శ్లాఘించారు. మళ్లీ పెళ్లి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మైరావణ, ఇల్లాలు చిత్రాల తర్వాత ఆమె నట జీవితానికి సమాధి కట్టిన చిత్రం బాలనాగమ్మ వచ్చింది. జెమినీ పిక్చర్స్ పతాకంపై 1942 సంవత్సరం విడుదలైన చిత్రం బాలనాగమ్మ. వాసన్న నిర్మాతగా సి పుల్లయ్య గారి దర్శకత్వంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి రచనలో వెలువడింది ఈ చిత్రం. సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు, ఎండి పార్థసారథి.
వరాలు రాయం సరసాలు నా సొగసే ఆహా నా సొగసే కని మరుడే దాసుడు కాడా ఎందో అందాల కోరి వెతుకుతి కాని ఎందే నా దరికి చేరు ప్రేమ విహారి ఎందో అందాల కోరి వెతుకుతి కాని ఎందే నా దరికి చేరు ప్రేమ విహారి ఎందే ఆనంద సుధ వహ్వా ఎందే ఆనంద సుధల నొందు వయారి ప్రేమ విహారి నా సొగసే ఆహా నా సొగసే కని మరుడే దాసుడు కాడా నా సొగసే కని మరుడే దాసుడు కాడా. ఈ చిత్రంలో కాంచనమాల గారితో పాటు పుష్పవల్లి, బళ్ళారి లలిత, కోమలా కొట్నీస్, సీతారావమ్మ, డాక్టర్ గోవిందరాజులు సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, రేలంగి, లంక సత్యం, మాస్టర్ విశ్వం తదితరులు పాల్గొన్నారు. ఆ చిత్రానికి సంబంధించి నిర్మాత జెమినీ వాసన్తో ఆమె ఓ ఒప్పందం చేసుకున్నారు. జెమినీ సంస్థలోనే 4 చిత్రాల్లో నటించడం కోసం కాంచనమాలతో ఒప్పందం కుదిరింది. జెమినీ వాసన్కు ఆమెకు మధ్య వచ్చిన తగాదా చిలికి చిలికి గాలివాన కావటంతో బాలనాగమ్మ చిత్రాన్ని పూర్తి చేసేటట్లు, తర్వాత నెలకు 500 రూపాయల వేతనంతో మరో చిత్రంలో నటించేటట్లు రాజీ కుదిరింది. ఆ తర్వాత ఏదో వివాదం తలెత్తడంతో ఆ చిత్ర నిర్మాత కాంచనమాలను కోర్టుకీడుస్తానని బెదిరించారట. దాంతో ఆమె మనస్థిమితాన్ని కోల్పోయిందని, సినిమాలకు దూరమైందని చెబుతారు. బాలనాగమ్మ చిత్రం తర్వాత ఆమె పరిశ్రమకు దూరంగా జరిగి తెనాల్లో స్థిరపడ్డారు. ఆ విధంగా ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న కాంచనమాల సినిమా జీవితానికి 7 ఏళ్లకే తెరపడిపోయింది. చివరి రోజుల్లో ఆమె తెనాలిలోనే గడిపారు. 1963లో కాంచనమాల స్నేహితురాలు, నటి, నిర్మాత లక్ష్మీరాజ్యం తాము నిర్మిస్తున్న నర్తనశాలలో ఆమె చేత ఓ తల్లి పాత్ర వేయించి చిత్ర నిర్మాణ వాతావరణంలోకి తీసుకువచ్చిన ఆ ఘట్టంలో కాంచనమాల ఓ మరబొమ్మలా నటించిందే తప్ప పూర్వ వైభవపు ఛాయలు కనిపించలేదు. చివరి వరకు చిత్రసీమకు సన్నిహితులకు దూరంగా ఉంటూ ఒంటరిగా కాలం గడిపిన కాంచనమాల ప్రేక్షకులకు తీపి జ్ఞాపకాలు మిగిల్చి తన 64వ ఏట 1981 జనవరి 24న మద్రాసులో కాలధర్మం చెందారు. ఇది మన 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగుల్లో మన ప్రస్థానం. నమస్కారం. ఇంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన, రచన శ్రీ బికే ఈశ్వర్, నిర్వహణ శ్రీ చంద్రశేఖర్ మల్లాది.